నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్ గానే ఉన్నట్టయితే నేను చాలా సంపాదించే ఉండేవాడిని. అలా అనుకోలేదు మిత్రులారా. ఒక మహానుభావుడు ఇచ్చిన ఆలోచన జేకే భారవ్ అని ఆ ఇద్దరు జన్మల్ని ఎలా అయితే తిప్పేశాడో, మీరు సంపూర్ణ భగవద్గీత పాడి రికార్డ్ చేసి ఈ దేశంకి అంకితం ఇస్తే మీ జన్మ సార్థకం అవుతుంది అనే ఒక్క మాటకి కనెక్ట్ అయ్యాను. అదేదో సినిమాలో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే. కాబట్టి ఈ భారతదేశంలో ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రపంచంలో సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలని తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రికార్డు చేసి, అంటే మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతున్న అనుభూతిని, కురుక్షేత్రంలో మీరు అక్కడే కూర్చుని వింటున్న అనుభూతిని కలిగించే విడుదల చేసి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అంతటితోనే తన బాధ్యత పూర్తయిపోయిందని భావించకుండా తర్వాత జీవితం మొత్తం భగవద్గీత ప్రచారానికే అంకితం చేస్తాను అని దానికే కట్టుబడి ఉన్న ఈ దేశంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క గాయకుడిని నేను అని చెప్పడానికి గర్వపడతాను మిత్రులారా.